అందరూ బాగున్నారండి. అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. దీన్నే పప్పు పొంగలి అంటారు, కట్టె పొంగలి అంటారు. చాలా టేస్టీగా ఉంటది. నోట్లో వేసుకుంటే కరిగిపోద్దండి. దీనికోసం ఒక ముక్కాలు కప్పు బియ్యం తీసుకున్నాను. ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకొని బాగా 2, 3 సార్లు కడిగి దీనికి ఎసురు 3 కప్పులు వేసుకున్నానండి వాటరు. 3 కప్పులు వేసి కొద్దిగా సాల్టు, కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యి వేయటం వల్ల పొంగు రాకుండా ఉంటదనమాట మూత పెట్టినప్పుడు కుక్కర్‌కి. మూత పెట్టి ఒక 3 విజిల్స్ గానీ, 4 విజిల్స్ గానీ తెప్పించుకుంటే బాగా మెత్తగా ఉడుకుతది. మనం పోసిన ఎసురు సరిపోవండి. కాకపోతే ఎక్కువ పోస్తే పైకి పొంగొస్తాయనమాట. అందుకని ఫస్ట్ తర్వాత పోసుకోవచ్చు. ఈలోపు అది ఉడికే లోపల మనం తాలింపు పెట్టుకుందాము. నెయ్యి వేసానండి 1 టేబుల్ స్పూను. చిన్న పిల్లలుగా పెట్టుకునే పని అయితే 2, 3 టేబుల్ స్పూన్లు కూడా వేసుకోవచ్చండి. నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్టీ ఉంటుంది. కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు, కొంచెం చిన్న అల్లం ముక్క కచ్చా పచ్చగా దంచి వేసుకొని వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. మిరియాల పొడి కూడా దంచుకొని బాగా ఒక 1/2 స్పూన్ దాకా వేయాలి. ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేసి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు అండి, మామూలుగా అయితే ముందే వేసుకోవాలి. నేను మర్చిపోయా, అందుకని ఇప్పుడు వేసుకుంటున్నా. చాలా బాగుంటుంది పప్పు పొంగల్లోకి జీడిపప్పు. ఇంకా ఇది కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో వేసుకుంటామండి మిరియాల పొడి. ఇంకా వేసి స్టవ్ ఆపేసేసుకోవటం అనమాట. ఇంక ఇది ఆపేసి పక్కన పెట్టుకొని మనం ఇంకా పప్పు పొంగల్ ఉడికింది కదా, దానికి ఎసురు దాదాపు 1 కప్పు అండి. మనం ముప్పావు కప్పు బియ్యము, పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, టోటల్గా 1 కప్ అయింది కదా. 1 కప్పుకి దాదాపు 5, 6 కప్స్ పడతాయండి వాటరు. అప్పుడు బాగా లూజుగా బాగుంటుంది. 3 వేసాం కదా, నేను ఇంకొక 2 కప్పులు పక్కన బాగా కాగబెట్టుకున్న వాటరు. బాగా కాగి మరిగేయబోయాలండి వాటర్. మామూలు నీళ్ళు పోస్తే టేస్ట్ మారిపోతుంది. ఇంకా అవి పోసి కలుపుకోవాలన్నమాట. ఒకవేళ కుక్కర్లో మాకు పొంగు రాదనుకుంటే డైరెక్ట్గా 5 కప్పులు ఒకేసారి పెట్టి ఎసురు పెట్టి ఉడికించుకోవచ్చు. ఈ విధంగా కలుపుకొని సాల్ట్ సరి చూసుకొని, సరిపోకపోతే కొద్దిగా వేసుకొని, ఫస్ట్ రైస్లో వేసాం కదా కొంచెం, ఇది ఇంకా ఇంత లూజుగా ఉంటే సరిపోద్దండి. 5 కప్పులు ఇది కొలత ఇంత లూజుగా ఉంటుంది. వెంటనే తినటానికైతే బాగుంటుందండి. కొంచెం లేట్గా తినే పని అయితే ఇంకా కప్పు పడుతుంది వాటరు. ఎందుకంటే ఆరిపోయే కొద్ది గట్టి పడుతుందండి పప్పు పొంగలి. అందుకని చెప్పి వాటర్ ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఇంకా వేడిగా తింటే మనకి 1 కప్పుకి 5 కప్పులు ఎసురు కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా తర్వాత మనం ఇంకా బౌల్లోకి తీసుకొని తింటమేనండి. దీనిలోకి సాంబార్ అయినా బాగుంటుంది కాంబినేషను, పప్పుల చట్నీ అయినా బాగుంటుంది. పిల్లలకైతే 1 ఇయర్ నుంచే పెట్టొచ్చండి. అసలు బాగా త్వరగా అరిగిపోద్ది అనమాట. పెద్దవాళ్ళకి కూడా, పెద్దవాళ్ళు అంటే బాగా ఏజ్డ్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా త్వరగా అరగటానికి బాగుంటుంది. ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి పిల్లలకి, పెద్దలకి అందరికీ మంచిదేనండి. వారానికి 1, 2 సార్లు ఇట్లా చేసుకొని తిన్నామంటే బ్రేక్ఫాస్ట్గా కొంచెం హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నామని తృప్తి ఉంటుంది మనకి. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.